కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వం. కక్ష సాధింపులకు నిలువెత్తు నిదర్శనం కూటమి నేతలు. రెడ్ బుక్ రాజ్యాంగమే పరమావధిగా రెచ్చిపోతున్న కూటమి పెద్దల కళ్ళిప్పుడు దివ్యాంగులపై పడ్డాయి. దివ్యాంగులకు 10,000 రూపాయల పెన్షన్ పెంచుతామని ఊదరగొట్టారు కూటమి నేతలు. వారి కల్లిబొల్లి మాటలతో ఆనందపడ్డారు దివ్యాంగులు. కానీ వారి ఆనందం 6 నెలల్లోనే ఆవిరైపోయింది. అనర్హత పేరుతో వేటు వేసి వికలాంగులకు వస్తున్న పెన్షన్ ఆపేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు కూటమి నాయకులు. ఈ చిన్నారి పేరు ప్రమీల, ఊరు పొదిలి. 12 ఏళ్ల వయస్సు తనది. మెదడులో నీటి బుడగలు రావడంతో నరాల వీక్నెస్ వచ్చి వీల్ చైర్కే పరిమితమైపోయింది. కూతుర్ని మామూలు మనిషిని చేసుకోవడం కోసం తిరగని ఆసుపత్రి లేదు. రోజు కూలి మీదే ఆధారపడే ప్రమీల తల్లిదండ్రులు కుమార్తెకు ఆపరేషన్ చేయించి నడిచేలా చేయించాలని అనుకున్నారు. కానీ చిన్న వయసు కావడంతో ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలోనే ప్రమీలని దివ్యాంగురాలిగా నిర్ధారించి వైద్యుల సర్టిఫికెట్ ఇవ్వడంతో పాటు 5 ఏళ్ల పింఛన్ ఇచ్చారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం రాగానే ప్రమీల దివ్యాంగురాలు కాదని పింఛన్ తీసేశారు. వచ్చే పెన్షన్ డబ్బుతోనే తమ కుమార్తెకు మందులు కొనేవాళ్లమని, ఇప్పుడు ప్రతి నెల అప్పు చేయాల్సి వస్తోందని ప్రమీల తల్లి వసంతి వాపోయారు. 10,000 రూపాయల పెన్షన్ ఇస్తామంటే ఆనందపడ్డామని, కానీ పెన్షన్ తీసి ఇబ్బంది పెడతారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాల నుంచి అమ్మాయికి పింఛన్ వస్తూనే ఉంది. చంద్రబాబు గెలిచిన కాడి నుంచి అతను ఇప్పుడు 10,000 పింఛన్ పెంచాడు. పెంచినందుకు మేము సంతోషపడ్డాం. కానీ 10,000 నెలకి అమ్మాయి కిడ్నీలకు సంబంధించింది అని అమ్మ పోయిన నెలలో ఇంప్రవేషన్ పెట్టారు అమ్మాయికి. అమ్మాయి తల్ల బ్రెయిన్ బాగలేని పాప అని చెప్పి మాకు అందరికి డాక్టర్లు కూడా సర్టిఫికెట్ ఇచ్చారు అమ్మాయికి. ఇచ్చారు ఆ అమ్మాయికి. దానివల్ల నుంచే పింఛను పూర్తిగా వికలంగానే తెలుసు అమ్మాయికి. పింఛను దానివల్ల వస్తుంది. కానీ వస్తున్న నెలకి ఈ నెలలో మరి అసలు పింఛన్ రాకుండా అమ్మాయికి పింఛన్ ఆపేస్తున్నారంటే అమ్మాయికి చాలా ఇబ్బందిగా ఉన్నాయి. ఎందుకంటే పూర్తిగా వికలాంగా అమ్మాయి, తల్లో బ్రెయిన్ బాగలేదు. ప్రతిదీ మందులు కానించి డైపర్లు కానించి అన్నిటికీ ఇబ్బంది పడుతున్నా పాప విషయంలో. ఇదిగో ఈమె పేరు గురునాథం రాముల. పొదిలి ఎస్సీ కాలనీకి చెందిన రాములకి 18 ఏళ్ల క్రితం కిడ్నీ చెడిపోవడంతో ఒంగోలు బేతూర్ నర్సింగ్ హోంలో ఆ కిడ్నీని తొలగించారు. అప్పటి నుంచి ఒక కిడ్నీతోనే బతుకుతోంది. డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా వికలాంగ పింఛన్ కు దరఖాస్తు చేసుకుని గత 15 ఏళ్లుగా పింఛన్ తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక సర్వే చేపట్టి 2 కిడ్నీలు పాడైపోతేనే పింఛన్ ఇస్తామంటూ పెన్షన్ కట్ చేశారు. ఇదేంటి అని నిలదీస్తే పైనుంచి వచ్చిన ఆర్డర్స్ అని అధికారులు చెబుతున్నారని, కుంటి సాకులతో వికలాంగులని ఇబ్బంది పెట్టడం ఏంటంటూ రాములమ్మ కన్నీటి పర్యంతమైంది. నాకు స్కానింగ్ తీశారు, రక్త పరీక్ష చేశారు. అన్ని చేసిన తర్వాత నా కిడ్నీ లేదని రిపోర్ట్లు వచ్చాయి. వచ్చిన తర్వాత డాక్టర్ని కాలు పట్టుకున్న, సార్ నాకు కిడ్నీ లేదు కదా, మళ్ళీ నేను ఒకటిదాన్ని సార్, మరి నేను ఎలా పోషించుకోవాలి సార్, నాకు ఎవరు లేరు, నా భర్త కూడా నేను ముందు సారు, నేను పోతే పోషించుకోవాలి, ఆ 10,000తో నేను బట్టలు అమ్ముకుంటాను సార్ అని చెప్పాను. కనికరం లేదు. కనికరం లేక ఒకటే మాట, నీకు పింఛనైతే ఈయను, నీకు కిడ్నీ లేని మాట నిజమేనమ్మా, నేను పింఛనైతే ఈయన అని చెప్పాడు. ఆయన వచ్చి అమ్మ నీకు పింఛన్ రాదు అన్న, ఏమైందన్నంటే పైనుంచి మాకు ఆర్డర్ వచ్చిందమ్మా, నీకు పింఛన్ రాదు ఆపేస్తానని చెప్పారు. ఎందువల్ల అంటే మాకు తెలియదమ్మా, 10,000 పింఛను మొత్తం ఆపేస్తానని చెప్పారు. అనర్హుల ఏరివేత అంటూ కూటమి ప్రభుత్వం కక్షలకు తెరతీసిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరులని లక్ష్యంగా చేసుకుని సంక్షేమ పథకాలు అందకుండా చేస్తూ వికృతానందం పొందుతున్నారని, కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.